తెలంగాణలో రానున్న 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు అధికారులు తెలిపారు. రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో పలు జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇవాళ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా మన్నార్ వరకు విస్తరించిన ద్రోణి రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రతో పాటు మొత్తం 11 జిల్లాల్లో వర్ష సూచనలున్నాయి. కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు రానున్న 24 గంటల 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తెలంగాణలో రానున్న 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈ నెల 8న నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించినప్పటికీ ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా పడలేదు. ఎండ తీవ్రత భారీగా ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి రైతులకు తెలంగాణలో 7 రోజుల పాటు వర్ష సూచన ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, మహబూబాబాద్ జిల్లా, భూపాలపల్లి జిల్లా, ఇటు ములుగు జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు కామారెడ్డి జిల్లా కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం, ఇటు రుతుపవనాలు విస్తరణకు అనుకూల సమయమని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు, ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ క్యూమోలో నింబస్ మేఘాల ప్రభావంతో హీట్ వేవ్ తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చల్లని గాలులు, చల్లని వాతావరణం ఏర్పడడంతో ఇటు నిన్నటి వరకు వేడి గాలులతో ఉక్కిరిబుక్కిరైన ప్రజలంతా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో వర్షాల జోరు అందుకోనుంది అని వాతావరణ శాఖ చెప్పడంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా మేఘావృతం ఆకాశం, చిరుజల్లులు, పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇటు మొత్తం కూడా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇటు రైతులంతా కూడా తిరిగి వ్యవసాయ పనులు చేసుకోవాలని కొంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా ఎల్నినో ప్రభావంతో వర్ష ప్రభావం లేకపోవడంతో రైతులు నిరాశ చెందారు. అలాంటి రైతులకి ఈ యొక్క వర్ష సూచన అనేది కొంత ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాదు ఈ వేడి గాలి ప్రభావంతో ప్రజలంతా ఉక్కిరిబుక్కిరయ్యారు. వారందరూ కూడా కొంత ఉపశమనం కలిగించనున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి చల్లని గాలులు మొదలయ్యాయి. చల్లని వాతావరణం ఉంది. భారీగా అయితే కొన్ని చోట్ల వర్షం కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ కేటాయించింది. ఈ నేపథ్యంలో వర్షాలు పడిన నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు కానీ కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా, ఇటు అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. చల్లని వాతావరణం ఉండటంతో ప్రజలంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 7 రోజుల పాటు వర్షం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు కూడా ఆనందంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు ఉన్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.